ఫిబ్రవరి 12 దేవుని వాగ్దానం. దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎఫెసీ 4:24. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుడు మనకిచ్చిన క్షేమకరమైన సమాచారంను బట్టి, క్షేమాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ప్రభువుని స్తుతించటానికి, దేవుని ఘనపరచటానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి దినాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. ప్రియ విశ్వాసులారా, ప్రభు వాగ్దానము ఎంత ఉన్నతమైనది, ఎంత గొప్పది. చూడండి, ఆయన మనలను ఆశీర్వాదాలతో నింపడానికి చాలా సులువైన పద్ధతులను మన ముందుంచుతూ ఉన్నాడు. నీవు దేవుని చేత ఆశీర్వదింపబడుటకు, నువ్వు దేవుని పోలికగా సృజింపబడినటువంటి నీవు ఆయన పోలికగా పుట్టిన తర్వాత మనము నవీన స్వభావం అనగా ఆయన స్వభావంలో మాత్రం ఉండాలి. ఒకవేళ లోక సంబంధమైనటువంటి స్వభావము, లోక సంబంధమైనటువంటి ఆలోచన, సాతాను స్వభావాన్ని కలిగి మనం ఉంటే ప్రభువు చాలా బాధతో కూడినటువంటి ఈ మాటలను మనతో పంచుకుంటూ ఉన్నాడు. అందుచేతనే మనము దేవుని పోలికగా పుట్టిన పిదప దేవుని యొక్క సన్నిధిలో నవీన స్వభావము ధరించుకుంటూ నవీనమైనటువంటి మనస్సు కలిగి మనం ప్రభు కొరకు జీవించే వారంగా ఉండాలి. ప్రియులారా, నీవు లోక సంబంధమైన స్వభావంతో వెళ్తున్నావేమో ఒక్కసారి నిన్ను నీవు ఆలోచన చేసుకోవాలి. ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నమాట, మన పోలికలో ఆ నరులను చేయుదము, మన స్వరూపమందు. దేవుని యొక్క స్వరూపము, ఆయన పోలిక మనం కలిగి ఉన్నప్పుడు ఆయన స్వభావాన్ని మనం కలిగి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనస్సు మనము కలిగిన వారుగా మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి. ఈ నూతన దినం ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభు ఇచ్చే వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడటానికి ఈ నవీన స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటే ప్రభు పోలికలో, ఆయన స్వరూపంలో, ఆయన బిడ్డగా నీవు రూపాంతరం చెందుతావు. ప్రియ విశ్వాసి, ఒక్కసారి దేవునికి దూరం అయిపోతున్నావేమో ఆలోచన చేయి. దేవునికి దగ్గరగా ఆయన పోలికలో, ఆయన మాట ప్రకారంగా నవీన స్వభావం ధరించుకుని ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు దీవెనలు నీకు ఖచ్చితంగా ప్రభు అనుగ్రహిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, ఇదిగో దేవా, నీ పోలికలో సృష్టింపబడినటువంటి మేమందరం నీ స్వరూపమందు, నీ స్వభావాన్ని కలిగి ముందుకు వెళ్ళడానికి కృప దయచేయండి. లోక సంబంధమైన స్వభావాలు తీసేసి నవీన స్వభావము నీ మనస్సు బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన ప్రతి కార్యము జయకరంగా ఉంచండి. విశ్వాసులైన వారికి రక్షణ, ఆనందము మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో ఆదరణ దయచేయండి. దినదీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.